ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు యొక్క ప్రభావం వలన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము, కులాంతర వివాహాలు, అలాగే వివాహం కాకపోవడం కావచ్చు, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏ విధంగా మనం చూడొచ్చు అనేది తెలియజేస్తాను. అయితే ఇంతకుముందు కూడా నేను రాహు గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, దాని మీద రాహు యొక్క ప్రభావము, అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఏ విధంగా రాహు యొక్క ఇంపాక్ట్ అవుతాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి రాహుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలాగ నేను సూత్రాలని చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని ఇవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి ఈ చార్ట్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాహు యొక్క ప్రభావం కనుక ఏ పోర్ట్ఫోలియో మీద ఉన్నా అందులో కొంతవరకు ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి ధోరణి అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ జరగడానికి కూడా రాహు యొక్క పాత్రను తప్పకుండా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వివాహాలు జరుగుతాయి. ఏదో ఒక కోణంలో రాహుని మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పరాశర సిస్టంలో స్థిరకారకత్వాలతో చూసినప్పుడు మనకి రాహు యొక్క ప్రభావం కనపడకపోవచ్చు, కానీ చరకారకత్వాలు, ఆరూఢాలు స్టడీ చేసినట్టయితే అక్కడ రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహాలు, ప్రేమ వివాహాలు జరగడానికి, అలాగే కొన్ని సందర్భాల్లో వివాహం కాకపోవడం కావచ్చు, అందులో రాహు పాత్ర కూడా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటిలో రాహు పాత్ర ఏంటి అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 5th హౌస్, 7th హౌస్, 11th హౌస్ వీటిని కనుక రాహు ప్రభావితం చేస్తున్నట్టయితే ఇటువంటి మ్యారేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుత్రకారక గ్రహము, దారకారక గ్రహము, పంచమారూఢము, దారపాదము, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. అయితే 9th హౌస్ లార్డ్, 9th హౌస్ అనేది కూడా ఇంపాక్ట్ అయినప్పుడు సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 9th హౌస్ అనేది ధర్మానికి, సంప్రదాయానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి రాహు ఎప్పుడైతే 9th హౌస్ని ఇంపాక్ట్ చేస్తాడో అటువంటి మ్యారేజెస్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే చరకారకత్వాలు అంటే ఏంటి, ఆరూఢాలు అంటే ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా మనకి స్థిరకారకత్వాలు మాత్రమే ఎక్కువ పరిచయము. ఉదాహరణకి మేషలగ్నానికి 7వ స్థానం తొలవుతుంది. సప్తమాధిపతి ఎప్పుడూ కూడా శుక్రుడే అవుతాడు. అయితే ఇదే మేషలగ్నానికి ఉదాహరణకి గురువు దారకారక ప్లానెట్ అయి ఉండొచ్చు, కాబట్టి గురువును కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఈ దారకారక గ్రహం ఏంటి అని కనుక చూసినట్టయితే ఒక చార్ట్లో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక ప్లానెట్ అయితే, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ దారకారక ప్లానెట్. ఈ దారకారక ప్లానెట్ మ్యారేజ్ని సూచించేటువంటి గ్రహము. అలాగే పుత్రకారక గ్రహాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్నది ఆత్మకారక అయితే, 2nd అమాత్యకారక, 3rd భ్రాతృకారక, 4th మాతృకారక, 5th పుత్రకారక. ఈ పుత్రకారక గ్రహం కూడా లవ్ అఫైర్స్ని సూచించేటువంటి ప్లానెట్ ఇది. ఇక ఆరూఢాలంటే ఏంటి అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చాలా సింపుల్గా మనం వాటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా రాహు ఎప్పుడైతే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్ని, మ్యారేజ్కి సంబంధించినటువంటి ఆరూఢాలని ప్రభావితం చేస్తాడో ఇటువంటి అన్కన్వెన్షనల్ మ్యారేజెస్, సంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాచ్ మేకింగ్ చేసే సమయంలో కూడా ఈ విధంగా చరకారకత్వాన్ని, జైమిని యొక్క చరకారకత్వాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకి అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని కొంతవరకు పరిచయం చేద్దాము, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కొంతవరకు అవగాహన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1 చార్ట్. ఇది ఈ ఉదాహరణ చార్ట్లో, ఎగ్జాంపుల్ 1 చార్ట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగడానికి ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి, రాహు యొక్క పాత్ర ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగ్నం వచ్చి మకర లగ్నము, 2వ శని వక్రించి ఉన్నాడు, 4వ కేతువు, 7వ చంద్రుడు, అందులోని దారకారకుడైన చంద్రుడు ఉన్నాడు 7వ ఇంట్లో, దారపాదం కూడా అక్కడే ఉంది. అదేవిధంగా 8వ ఇంట్లో రవి, బుధ, శుక్రుడు పుత్రకారకుడు,
ఈ దారకారకుడైనటువంటి చంద్రుడు నవాంశలో ఏ రాశిలో ఉంటాడో దాన్ని దారకారక నవాంశ అంటాము. ఇక్కడ DKN అని నేను చూపించడం జరిగింది. అదేవిధంగా కుజుడు 9వ ఇంట్లో, తులలో రాహువు 10వ ఇంట్లో, అందులో ఉపపాదం ఉంది. 11వ ఇంట గురువు, అందులోనే పంచమారూఢం ఉంది. అయితే క్లుప్తంగా ఆరూఢం అంటే ఏంటి, దారపాదం అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దారకారకుడు ఏ గ్రహం అవుతుంది అని చూసినట్టయితే అన్నిటికంటే తక్కువ డిగ్రీస్ ఉన్న గ్రహం దారకారక గ్రహం. ఇక ప్రతి హౌస్కి కూడా మనం ప్రతి స్థానానికి ఆరూఢాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఉదాహరణకి 5th హౌస్ యొక్క ఆరూఢాన్ని కనుక చూసినట్టయితే లగ్నం నుంచి 5th హౌస్, మకర లగ్నం నుంచి 5th హౌస్ అనేది వృషభం అవుతుంది. దానికి అధిపతి శుక్రుడు వృషభం నుంచి 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి 4వ ఇల్లు అయినటువంటి వృశ్చికం అనేది పంచమారూఢం అవుతుంది. దాన్ని A5 అని ఇక్కడ నేను ప్రజెంట్ చేశాను. అదేవిధంగా 12వ స్థానానికి సంబంధించిన ఆరూఢానికి ఉపపాద లగ్నము అని పేరు, అది UL అని ఇక్కడ నేను చూపించాను. ఇక ఈ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరగడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఇక్కడ రాహు యొక్క పాత్ర చాలా బలంగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా జెమినీ సిస్టంలో స్థిరరాశులు చరరాశులు పరస్పరం చూసుకుంటాయి. అంటే ఇక్కడ రాహు ఉన్నటువంటి తుల చరరాశి, సింహం స్థిరరాశి కాబట్టి తులా సింహం చూసుకుంటే ఇప్పుడు రాహు యొక్క దృష్టి పుత్రకారకుడైన శుక్రుడి మీద ఉంది, దారకారక నవాంశం మీద ఉంది. అలాగే రాహు ఉన్నటువంటి తులలోనే ఉపపాద లగ్నం కూడా ఉంది. కాబట్టి ఉపపాద లగ్నం అనేది మ్యారేజ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని సూచించేటువంటి స్థానము, అందులో రాహు ఉండడము, ఇవన్నీ కూడా ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ని సూచించేటువంటి కాంబినేషన్స్. అదే ఇక్కడ నేను మెన్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఉపపాదం నుంచి 12వ ఇంట బుధుడు ఉన్నాడు. బుధ మహాదశలో రాహు అంతర్దశలో మ్యారేజ్ అనేది జరిగింది. ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు రాహు యొక్క పాత్రను ఇందాకే మనం తెలుసుకున్నాము. బుధుడు ఉపపాదం నుంచి 11th హౌస్లో ఉన్నాడు. ఈ 5, 11 ఈ రెండు కూడా మ్యారేజెస్, లవ్ అఫైర్స్ వీటిని సూచించేటువంటి స్థానాలు. ఎందుకంటే 5th హౌస్ అనేది లవ్ అఫైర్స్ని సూచిస్తుంది, దానికి ఆపోజిట్ హౌస్ 7th హౌస్ 11th హౌస్ అవుతుంది కాబట్టి అది కూడా అందులో సక్సెస్ని ఫెయిల్యూర్ని సూచిస్తుంది. ఇక వృశ్చిక దశలో కుంభ అంతర్దశలో జైమినిలో చరదశలో వివాహమైంది. వృశ్చికానికి 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, అందులో ఉపపాదం ఉంది. కుంభానికి 7వ ఇంట్లో దారకారక నవాంశం ఉంది, అందులో పుత్రకారక శుక్రుడు ఉన్న లవ్ అఫైర్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అలాగే రాహు యొక్క దృష్టి, రాశి దృష్టి శుక్రుడి మీద ఉంది, సింహం మీద ఉంది, అందులో దారకారక నవాంశ శుక్రుడు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా వృశ్చికంలో A5 ఉంది. A5 అనేది లవ్ అఫైర్స్ని సూచించేటువంటి స్థానము. అలాగే A5, A7 ఈ రెండు కూడా పరస్పరం చూసుకుంటున్నాయి రాశి దృష్టితో. ఇవన్నీ చూసినట్టయితే ఇటువంటి మ్యారేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనం ముందుగానే కొంతవరకు అనాలిసిస్ చేసి నిర్ధారణ కూడా రావచ్చు. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే అసలు వివాహమే, సెకండ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే వివాహమే కాకపోవడం అని సూచించే కాంబినేషన్స్ ఏంటి? ఈ చాటికి లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నంలో రాహువు, అందులో దారపాదము, 2వ ఉపపాదము, 4వ గురువు, 7వ శుక్రుడు దారకారకుడై ఉన్నాడు, అందులో కేతు ఉన్నాడు శుక్రుడితో. అలాగే రవి, బుధ, వక్రించిన బుధ, శని 8వ ఇంట్లో మిథునంలో ఉన్నారు, 9వ ఇంట్లో కుజుడు, 10వ చంద్రుడు. ఇక్కడ కూడా దారకారకుడైన శుక్రుడి నుంచి 7వ ఇంట్లో రాహు ఉన్నాడు. అదేవిధంగా రాహు ఉన్నటువంటి వృశ్చికంలోనే దారపాదం ఉంది. శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. ఈ కేతువుతో ఎప్పుడైతే శుక్రుడు కలిసి ఉంటాడో శుక్రకేతు, శుక్రకుజ కాంబినేషన్స్ అనేవి మ్యారేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా ఆస్కారం కలిగించేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. ఈ విధంగా రాహు యొక్క పాత్రను మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపపాదం నుంచి 12వ ఇల్లు కూడా చూసినట్టయితే అక్కడ కూడా రాహు ఉన్నాడు, అందులో దారపాదం ఉంది, అందులో రాహు ఉన్నాడు. ఈ విధంగా రాహు యొక్క పాత్రను మనం ఇన్ని కోణాల్లో కూడా పరిశీలించవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రాహు యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉపపాదం నుంచి 8వ ఇంట్లో ఉన్నాడు నీచలో. ఇవన్నీ కూడా మ్యారేజ్ జరగడానికి పాసిబిలిటీస్ని తగ్గించేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అదేవిధంగా రాశి దృష్టితో కుజుడు రాహువు చూసుకుంటారు ఇక్కడ. ఇవన్నీ కూడా కలగలిపితే మ్యారేజ్ అవ్వడానికి ఆస్కారం తక్కువగా ఉండేటువంటి కాంబినేషన్స్గా మనం చూడొచ్చు. ఇక 3వ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వివాహేతర సంబంధాలను సూచించే కాంబినేషన్స్. రాహువు పాత్ర ఏంటి?
లగ్నము మేషలగ్నము, 3 కుజుడు, 5 రాహువు, 6 రవి బుధ, 7 శుక్రుడు, అందులోనే A7 A5, 8 చంద్రుడు, ఉత్తరకారకుడైన చంద్రుడు, 9 గురువు దారకారకుడు శనితో ఉన్నాడు, 11 కేతువు. ఇక్కడ కూడా శుక్రుడు 7th హౌస్లో ఉండడమే కొంతవరకు ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్, ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ట్రిగర్ చేస్తాడు. అందులోనూ A7 A5 ఈ రెండు కూడా శుక్రుడితో కలిసి 7th హౌస్లో ఉండడము. అయితే రాశి దృష్టితో రాహువు శుక్రుడిని చూస్తున్నాడు. ఇక్కడ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ఇది బలాన్ని చేకూరుస్తుంది. శుక్రరాహువులు పరస్పరం చూసుకోవడము. అలాగే ఉపపాదం నుంచి 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, ఇది కూడా కొంతవరకు అటువంటి వాటికి కారణము. శుక్రుడి నుంచి 11వ ఇంట్లో రాహు ఉండడం కూడా వీటికి కొంతవరకు కారణంగా మనం చూడొచ్చు. ఈ విధంగా రాహు యొక్క పాత్రని ఇన్ని కోణాల్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రాహువు పుత్రకారకుడైన చంద్రుడి నుంచి 12వ ఇంటిని చూస్తున్నాడు రాశి దృష్టితో. ఈ 12 అనేది కూడా వ్యయస్థానం కూడా ఇటువంటి వాటిని సూచించేటువంటి స్థానం. కాబట్టి పుత్రకారక చంద్రుడి నుంచి వ్యయంలో శుక్రుడు A7 A5 ఉండి దాన్ని రాహు చుట్టం. ఇన్ని కారణాల రీత్యా ఇటువంటి ఒక చపల చిత్తం ఉండేటువంటి చార్ట్గా మనం దీన్ని చూడొచ్చు. అవన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కాంబినేషన్ స్టడీ చేసేటప్పుడు పరాశర జైమిని రెండు సిస్టమ్స్లో రాహు యొక్క పాత్రను తప్పకుండా కూడా మనం స్టడీ చేయాలి ఒక నిర్ధారానికి రావడానికి. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం 7th హౌస్ మీద, 5th హౌస్ మీద, 7th హౌస్ యొక్క ఆరూఢము, 5th హౌస్ యొక్క ఆరూఢము, ఉత్తరకారక ప్లానెట్, దారకారక ప్లానెట్ వీటి మీద ఏ విధంగా ఉంది. అలా ఉండడం వలన ఇటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహాలు జరగడానికి రాహు ఎంతవరకు కారకుడయ్యాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అట్లీస్ట్ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు జైమిని పద్ధతిలో కూడా మనం అనలైజ్ కనుక చేసినట్టయితే ఒక్కొక్కసారి పరాశర సిస్టంలో మనకు క్లారిటీ రాదు, కానీ జైమిని సిస్టంలో కూడా స్టడీ చేసినప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ రెండు సిస్టమ్స్లో అనలైజ్ చేసి ఒక నిర్ధారణకి రావడం అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఒక సిస్టంలోనే అనలైజ్ చేసి జైమిని పద్ధతిలో చరకారకత్వాలను కనుక పరిగణలోకి తీసుకోనట్టయితే, అందులో కనుక మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ముందుగానే ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈ రెండు సిస్టమ్స్లో కూడా మనం అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.